విభీషణ శరణాగతి మూడవ భాగం. డిగ్రీ 2వ సంవత్సరము, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గత 2 వీడియోలలో మనము విభీషణ శరణాగతి కవి పరిచయము, సారాంశము తెలుసుకున్నాము. ఈ 3వ భాగంలో పాఠ్యాంశానికి సంబంధించిన కఠిన పదాలను, వాటి అర్థాలను చదువుకుందాం. ఇంద్రారి, ఇంద్ర ప్లస్ అరి. ఇంద్ర శత్రువైన రావణుడు. పేడెత్తున్, బీటలు వారుతుంది, నశిస్తుంది. సురలారా, ఓ దేవతలారా. ఆత్మల తలలు, మీ తలలు. అన్మాడ్కిన్, అనేటట్లుగా. అగచరాధిపులన్, అగచర ప్లస్ అధిపులన్, వానర నాయకులను. వనచరులారా, ఓ వానరులారా. ధనురాది శస్త్రముల్, ధను ప్లస్ ఆది శస్త్రముల్, ధనుస్సు మొదలైన ఆయుధములు. తాల్చినవాడు, ధరించినవాడు. సృక్కక, జంకక, జంకు లేకుండా. కడగి, సాహసించి. అయ్యగచరాధిపులు, ఆ ప్లస్ అగచర ప్లస్ అధిపులు. ఆ వానర నాయకులు. దైత్యున్, ఆ రాక్షసుణ్ణి. నగచరులారా, పర్వతాలలో సంచరించే ఓ వానరులారా. ఇటు సంభ్రమింపగ వలదు, ఇలా తొందరపడకండి. నిష్పాప మానసుడన్, పాపము లేని మనస్సు కలవాడను. ఆ రామ జనపాలున్, ఆ శ్రీరామచంద్రమూర్తిని. రామభూపాలు దేవిన్, శ్రీరాముని భార్య అయిన సీతను. కపటుండన్ ప్లస్ కాను, మోసగాడను కాను. కపులారా, ఓ వానరులారా. సంప్రీతి వెలయన్, స్నేహపూర్వకమైన అంగీకారముతో. ఈ అవనీషు చేతన్, ఈ రాజు చేత. సుగ్రీవుడు, వానర రాజ్యాధిపతి సుగ్రీవుడు. రాయిడి ప్లస్ పుట్టి, వివాదము సంభవించి. నభంబునన్ ప్లస్ ఉన్నవాడు, ఆకాశంలో ఉన్నవాడు. చిత్తంబున్, తన మనస్సును. అమరారి తమ్ముడన్, రాక్షసుడైన రావణుని తమ్ముడిని. విమల వాక్యంబులన్, నిర్మలమైన మాటలతో. ఆదిత్య కులనాథ, సూర్యవంశ ప్రభువా, ఓ రామా. మోద వాక్యంబులన్, ఉల్లాసకరమైన వాక్యాలతో. మునసినవాడు, ఒప్పినవాడు. ఎమ్మెయిన్, ఏ విధంగా. నరనాథ, ఓ రాజా. అరయన్, ఆలోచింపగా. ధనుజాధి నాథుని తమ్ముడు, రాక్షస రాజు తమ్ముడు. విభునకున్, ప్రభువైన రామచంద్రునికి. ఉద్దండ కోపమునన్, భయంకరమైన కోపముతో. అఖిలంబున్, సమస్తమును. ఈ అసుర, ఈ రాక్షసుడు. నిఖిలేశ, నిఖిల ప్లస్ ఈశ,
సమస్తమునకు ప్రభువైన ఓ రామా. ఉడుగక మానక విడువక. కపట మానసులు, కపటంతో కూడిన మనస్సులు కలవారు. కృతకము ప్లస్ ఐ తోపదు, కృత్రిమంగా అనిపించడం లేదు. మనుజేష, మనుజ ప్లస్ ఈషా, ఓ రాజా. మానైన నీతి, మాను ప్లస్ అయిన ప్లస్ నీతి, ఒప్పిదమైన నీతి, నిశ్చలమైన నీతి. ఏచుటన్ ప్లస్ చూచి, నన్ను బాధించడం చూసి. వనజ ప్లస్ ఆప్తసుతున్, సూర్యనందనుడైన సుగ్రీవుని. అర్కజ, సూర్యపుత్ర సుగ్రీవ. రాచపాడి, రాజధర్మము. వికల భావంబునన్, బెదరిన మనస్సుతో. కపోతము, పావురము. శిబిమాటు చొచ్చెన్, శిబి చక్రవర్తి చాటును ఆశ్రయించెను. చెచ్చరన్, శీఘ్రముగా. తనువు, శరీరము. గువ్వ, పావురము. ఆర్తున్, ఆపదలోనున్నవారిని. కృప, దయ. చేకొన్నన్, ఆదరిస్తే. అశ్వమేధ సత్క్రియ ఫలంబు ప్లస్ ఇచ్చున్, అశ్వమేధము అనే మంచి పని యొక్క ఫలితమును ఇస్తుంది. ఏచిన ఎట్టి, అలా చెలరేగినట్టి. ఏ చందంబున నైనన్, ఏ విధంగా నైనా. కాతున్, రక్షిస్తాను. మర్యాదలు ప్లస్ ఇట్టివి, కట్టుబాట్లు ఇలా ఉంటాయి. సభయునిన్, భయముతో కూడిన వాడైనా. తోడి తెమ్ము, నీతో తీసుకొని రా. అలరి, సంతోషించి. ధాత్రిలోను, భూమండలంలో. ఏ నృపులకున్, ఏ రాజులకైనా. సముద్ధత గతిన్ ప్లస్ ఎగసి, విజృంభణతో ఎగిరి వెళ్ళి. ఇమ్ములన్, చక్కగా. వేడ్కయున్, కుతూహలమును. దండ ప్రణామములు, సాష్టాంగ నమస్కారములు. ఈ వీడియో తర్వాత ఉన్న 4వ భాగంలో ద్విపద ఛందస్సులో వ్రాయబడిన విభీషణ శరణాగతి పాఠ్యాంశం యొక్క గేయరూప విధానాన్ని మరియు భావాన్ని తెలుసుకుందాం. Thank you for watching.